మీరిద్దరు ఏం చేస్తున్నారు? అంటే మేము పెద్ద పార్టీకి వెళ్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా దగ్గరికి తీసుకుంటారు కదా, అదే ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. మేడం ఏమైంది మీకు? ఈ రోజు నా మూడు అస్సలు బాలేదు. హనీ ఏం చేశాడు మేడం? హనీ ఏం చేయలేదు. ఈ రోజు నాకు వర్క్ లోడ్ హెవీగా ఉంది. ఎలాగో నేను తప్పించుకున్నాను. నేను మీ ఫేవరెట్ డ్రెస్ ని కాల్చిస్తానని మీకు తెలిసిపోతుందేమో అనుకుని భయపడిపోయాను. కాలిపోయేది ఆపడానికి నేను మీ జాకెట్ ని కూడా యూజ్ చేశాను, అది కూడా కాలిపోయింది. ఇలాంటి విషయాలు వింటే నాకెందుకో చాలా కోపం వస్తుంది. నేనే దామోదర్. నేను తీసుకొచ్చాను లెటర్. మీరు సైన్ చేస్తే నేను బయలుదేరుతాను. బెటర్. థ్యాంక్ యూ మిస్టర్. డియర్ మిస్ కార్కర్, నేనే నీ బాస్. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మన కంపెనీలో నుంచి నిన్ను మేనేజర్ పోస్టుల నుంచి తీసేశాము. అలా అయితే మేడం నీ జాబ్ లో నుంచి తీసేశారా? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, కానీ నాకేంటంటే మేడం జాబ్ పోయింది, ఇప్పుడు ఏం చేస్తారని ఆలోచిస్తున్నాను. అరే రెండు ఒకటే దద్దమ్మా. అయితే మనం ఈ లెటర్ ని మేడం కి తెలియకుండా దాచిపెట్టేద్దాం. ఇవ్వు, నేను దీన్ని తీసుకువెళ్ళి బయట ఎండలో పెట్టేసి వస్తాను. బయట ఎండలో పెట్టినా ఈ లెటర్ దొరుకుతుంది పెద్దోడా. లేదు, అలా అవ్వదు. నేను ఐస్ క్యూబ్స్ ని ఎండలో పెట్టొచ్చేసాను. తిరిగి వెళ్ళి చూస్తే అక్కడ ఐస్ క్యూబ్స్ లేవు. లెటర్ కూడా అలాగే అవుతుంది కదా. ఈ లెటర్ నాకు ఇవ్వు. పిల్లలు, కాసేపటికి ముందు ఎవరు వచ్చారు? అది ఏంటంటే అది ఎవరో తప్పుడు అడ్రస్ కి వచ్చారు మేడం. ఓ అలాగా, ఓకే. హనీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ శాండిల్ చూడడానికి చాలా అందంగా ఉంది మేడం. అది నేల మీద తగలకూడదు, లేకపోతే అది పాడైపోతుంది కదా. ఓహో లేదు హనీ, లేదు. ఇలాంటి కామెడీ దయచేసి నా దగ్గర చెయ్యకు. నాకు మూడ్ అస్సలు బాలేదు. కొత్త జీన్సా మేడం? మీ చాయిస్. దాని గురించి మాట్లాడడానికి అసలు మాటలే లేవు. అందుకనే నేను మీ ఫేవరెట్ గా ఉన్నాను. లెటర్ దొరికింది. రండి ఫ్రెండ్స్, నన్ను బాగా కౌగిలించుకోండి. సారీ పిల్లలు, కోపంలో నేను మిమ్మల్ని తిట్టాను. దయచేసి నన్ను క్షమించండి. ఓ సరే, ఇప్పుడు చెప్పండి, ఈ రోజు మీకు ఎలా గడిచింది? ఈ రోజు మీరు ఏమేం చేశారో చెప్పండి. గొప్పగా ఏం లేదు, మేము క్యారం ఆడుకున్నాం అంతే. ఎవరు డోర్ బెల్ కొట్టలేదు, ఇక ఏ పోస్ట్ మ్యాన్ రాలేదు, ఇక వాడు ఏ లెటర్ ఇవ్వలేదు, ఇక మేము కూడా మీ దగ్గర నుంచి ఏ విషయం దాచట్లేదు. అందరూ ఎందుకని అలా చూస్తున్నారు? నేనేమి చెప్పలేదు కదా. లెటర్ లేదు, పోస్ట్ మ్యాన్ లేదు, అసలు ఏమీ లేదు. బన్నీ, ఈ హనీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అది ఏమంటున్నాడంటే మేడం, ఈ రోజు స్పెషల్ గా ఏం జరగలేదు. మాకు బోర్ కొడుతుంది, మీకు బోర్ కొడుతుందా అని. ఇప్పుడు సరిగా చెప్పావు బన్నీ. ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ చేసే తీరాలి, కానీ నాకు చాలా పనులున్నాయి. మంచి ఐడియా మేడం. మీ మూడ్ ఫ్రెష్ అవడానికి మీరు టీవీ చూడండి, సరేనా? దద్దమ్మ రిమోట్ ఐడియా ఇచ్చాడు. వెంటనే రిమోట్ లోంచి ఆ లెటర్ తీసేయాలి. రిమోట్ లో బ్యాటరీ పనిచేయడం లేదు. నేను కిచెన్ కి వెళ్ళి కొత్త బ్యాటరీ వేసి వస్తాను.
మేడం టీవీ చూస్తూ అలాగే మీరు జ్యూస్ కూడా తాగండి. జోర్దార్ వెళ్ళి మేడం కి జ్యూస్ తీసుకుంట్రా. జ్యూస్ ఇమ్మనే ఐడియా ఇస్తున్నాడు దద్దమ్మ. ఇందులోంచి కూడా లెటర్ బయటికి తీసేయాలి. నేను ఎక్కడైతే పెడుతున్నానో వెంటనే హనీ అక్కడే ఐడియా ఇస్తున్నాడు. ఇంటిలో కొత్త బ్యాటరీ లేదు. ఇప్పుడు చెప్పండి మేడం, మీకోసం జ్యూస్ తెమ్మంటారా? లేదు లేదు జోర్దార్, నాకు ఇప్పుడు జ్యూస్ వద్దు. మూడ్ అస్సలు బాలేదు. నాకు వర్క్ లోడ్ హెవీగా ఉంది. నేను వెళ్ళి పని చూసుకుంటాను. అని చూసావా, నాకు టెన్షన్ వల్ల చెమటలు ఎలా పోస్తున్నాయో. ఒక పని చెయ్యి, కాస్త కూలర్ ని ఆన్ చేస్తావా? అరే లెటర్ ఎగిరిపోతుంది. మేడం కి అది దొరకకూడదు. వెంటనే దాన్ని పట్టుకోండి. మీరిద్దరు ఏం చేస్తున్నారు? అంటే మేము పెద్ద పార్టీకి వెళ్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా దగ్గరికి తీసుకుంటారు కదా, అదే ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. జోర్దార్, నువ్వు ఒక డాగివి, బల్లివి కావు. ఇప్పుడు గుర్తొచ్చింది, నేను సీలింగ్ మీద నడవలేను. మీరందరూ ఒకరిని మించిన వారు ఒకరిలా ఉన్నారు. ఇప్పుడు నా తడక ఏంటో చూడండి. ఆ పేపర్ నేను ఎలాగైనా పట్టుకుంటాను. ఏంటి అనుమానమా? నువ్వు ఎంత పని చేసావు? ఫ్యాన్ నుంచి కిందకు దిగేటప్పుడు మనందరికీ కూడా ఇలా దెబ్బలు తగిలాయి. మాకు కాదు, నీకు. నేను చక్కగా ఎగురుతూ వస్తాను కదా. జోర్దార్ ఎందుకు తెలియకుండా తప్పు చేశారు పోపట్. తనని నువ్వు తిట్టకు. ఇంకా ఒకటి గుర్తుంచుకో, నేనే గాడిదని. మీరందరూ గాడిదలే. ఇప్పుడు పెద్ద సమస్య రాబోతోంది. అలా చూడండి. నేను చూస్తూనే ఉన్నాను. మీరందరూ ఈ రోజు బాగా అల్లరి చేస్తూనే ఉన్నారు. జోర్దార్, బన్నీ, పప్పెట్, ఇక్కడ ఏం జరుగుతోంది? మేడం మీరు నలుగురు కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది. అదేంటో చెప్పండి. మీరు చెప్పకపోతే నాకు చాలా కోపం వస్తుందని మీకు తెలుసు కదా. లేదు మేడం, మేమేమి ఆ విధంగా చేయలేదు. కావాలంటే మీరు మా చేతులు కూడా చూసుకోండి. అవును అని నువ్వేం దాస్తున్నావు? మీకు ఒక లెటర్ వచ్చింది మేడం. ఓహో, మరి అదెందుకు నా దగ్గర నుంచి దాస్తున్నారు? ఇవ్వండి, అదేంటో చూస్తాను. మేడం ప్లీజ్ మీరు 500 రూపాయలు తీసుకోండి, కానీ ఈ లెటర్ మాత్రం చూడకండి. డియర్ మిస్ కట్కర్, నేను మీ బాస్ ని మీకు ఒక విషయాన్ని ఇన్ఫార్మ్ చేయాలనుకున్నాను. అదేంటంటే మిమ్మల్ని మేనేజర్ పోస్ట్ నుంచి తీసేస్తున్నాం. మీరు బాధపడకూడదనే ఈ లెటర్ మేము దాచుంచాం. దయచేసి మీరేం దిగులు పడకండి. మీకోసం నేను పని చేస్తాను. ఒకవేళ పక్షులు గుడ్ల మీద కూర్చుని వాటిని సంరక్షించే పనైనా చేస్తాను. నేను బోట్లో బైకు స్కూటరు ఎక్కించడం దించడం చేస్తాను మేడం. చీరల కొట్లో చీరలన్నీ విప్పించి కొనకుండా వెళ్ళిపోతారు కదా, ఆ చీరల్ని మడతేసే పని నేను చేస్తాను మేడం. ఇంకా వీళ్ళు ముగ్గురు సంపాదించే డబ్బుని నేను నా డబ్బుగా చూసుకుంటాను మేడం.
ఫీల్ అవ్వకండి మేడం. పిల్లలు మీరు బాధపడాల్సిన అవసరమే లేదు నాకిప్పుడే అర్థమవుతోంది మీరు లెటర్ మొత్తం చదవలేదని. మొత్తం లెటరా? ఈ లెటర్ లో ఇంకా రాసుంది మీరు ఈ కంపెనీకి మేనేజర్ కాదు, దానికి బదులుగా జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేశామని. నాకు ప్రమోషన్ వచ్చింది. మీకు ప్రమోషన్ వచ్చిందా? అయితే ఆ దద్దమహని సగం లెటరే చదివాడా? ఆ? అరే బయట తోతారాం ఉన్నాడా? తోతారాం, ఇదిగో నేను వస్తున్నాను, ఇదిగో వచ్చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. వద్దు, నన్ను వదలండి. వద్దు. వదిలేయ్.